డిఎస్సి 2025 ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కాకినాడ జిల్లా కోటనందూరులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరాహార దీక్షకు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సి అభ్యర్థులకు వైసీపీ అండగా ఉంటుందని, ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ఎందుకంటే కష్టపడేవాడికి ఉద్యోగం లేదు, కష్టపడేవాడికి ఉద్యోగం వచ్చింది. సెంటర్లో నీట్ పేపర్ లీక్ అవడం వల్ల 20 లక్షల కోల్పోయారు. అమ్మ కోసం కూడా రాష్ట్ర ఉద్యోగాలు వస్తాయి. అదేం చెప్తే హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి ధైర్య నాయకత్వమే ముఖ్యంగా యువత కన్నా ఎవరికన్నా 2 సంవత్సరాలకి ఈ పరిస్థితి మీకు వచ్చేసిందంటే ఇంకో సంవత్సరం పోతే అందరూ మేమే తెగబడిపోతాం. ఇంకొక సంవత్సరం పోతే ఏమైపోతే చూసుకోండి. మీ రెడ్ బుక్ వల్ల వ్యవస్థలు మీ కంట్రోల్ తప్పిపోతాయి. మీ కంట్రోల్లో ఎవరు ఉండరు, మీ మాట విలువలు ఎవరు ఉండరు. మీరు సిస్టమ్ బాగు చేస్తారు. మళ్ళీ రాష్ట్రంలో ఉన్న సిస్టమ్ బాగు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. మీరు చేసే అరాచకాలను విధ్వంసాలను బాగు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. సంస్కరణలు రావాలా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సంస్కరణలు రావాలా. మళ్ళీ స్కూళ్ళు బాగుపడాలి, మళ్ళీ